ఈరోజు కథా పరిచయం శీర్షికలో మరొక మంచి కథ గురించి తెలుసుకుందామండి. కథ పేరు నవ్వు. రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్. అమృతం కురిసిన రాత్రి ఒక్క కవితా సంపుటితో తెలుగు కవితారంగంలో చిరస్థాయిగా నిలిచిన వెలుగుతున్న కవి తిలక్. ఆయన అద్భుతమైన కథలు కూడా వ్రాశారు. విలక్షణమైన కథాంశాలు, విలక్షణమైన రచనా శైలి, విలక్షణమైన కథనం, ఇవన్నీ కూడా తిలక్ గారి కథల్లోని ప్రత్యేకతలు. లోగడ మన కార్యక్రమాల్లో తిలక్ గారి కథలు నల్లజర్ల రోడ్డు, ఊరి చివర ఇల్లు, పరివర్తన, దేవుణ్ణి చూసినవాడు, వీటిని పరిచయం చేశాను. తిలక్ గారి జీవితం, రచనల గురించి పూర్తిస్థాయి గంటసేపు కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేశాను. తిలక్ గారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునేవాళ్లు ఆ కార్యక్రమాలను వినగలరు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ నవ్వు 1967లో ప్రచురితమైన తిలక్ కథలు సంపుటిలో ఉంది. మళ్లీ అదే కథ 1975 మే సంచిక యువ మాసపత్రికలో కూడా ప్రచురితమయ్యింది. ఈ రెండింటినీ కథానిలయం వెబ్సైట్లో చదవచ్చు. నేను యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తున్నాను. ఈ నవ్వు కథలో చాలా గాఢమైన తాత్వికత ఉంది, అద్భుతమైన జీవన సత్యం ఉంది. అర్థం చేసుకుని ఆచరించగలిగితే విలువైన వ్యక్తిత్వ వికాస పాఠం కూడా ఉందండి. ఆ వివరాలు ఇప్పుడే చెప్పేస్తే కథలోని సస్పెన్స్ తెలిసిపోతుంది కాబట్టి వాటి గురించి కథ తెలుసుకోవడం పూర్తయ్యాక విశ్లేషించుకుందాం. ఇంకా ఏమీ ఉపోద్ఘాతం లేకుండా కథలోకి వెళ్దాం. ఎప్పటిలాగానే ఈ కథను యథాతథంగా చదవడం కాకుండా చెప్తాను, అంటే నేరేట్ చేస్తాను. నవ్వు కథలో 3 ప్రధాన పాత్రలు. రామచంద్రరావు కథానాయకుడు. అతడికున్న విలక్షణమైన అలవాటు వల్లనే ఈ కథకి నవ్వు అనే పేరు పెట్టారు రచయిత తిలక్. రెండో పాత్ర రామచంద్రరావు మిత్రుడు మూర్తి. మూడో పాత్ర సరళ. ఈ సరళ ఎవరికి ఏమవుతుంది, ఆమె ఎవరు మొదలైన విషయాలు కథాక్రమంలో తెలుసుకుందాం. కథ ప్రారంభం కావడమే రామచంద్రరావుకున్న విలక్షణమైన లక్షణంతో మొదలవుతుంది. అదేంటంటే, అతను ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. నవ్వడం అనేది ఒక అలవాటు కాదు, అతని స్వభావమే అన్నట్లుగా అనిపిస్తుంది. అసలితనికి కష్టాలుండవా, చికాకులుండవా, ఇంత ఆనందంగా ఎప్పుడూ నవ్వుతూనే ఎందుకుంటాడు అని ఊళ్ళో అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఎప్పుడూ నవ్వే మనస్తత్వం, ఆనందంగా ఉండే విలక్షణ తత్వం వల్ల ఊళ్ళో అందరూ అతనికి స్నేహితులే. మిత్రుడు మూర్తి ఉన్నాడు కదా, అతనికి కూడా రామచంద్రరావు పక్కనుంటే ఒళ్లంతా తేలికపడినట్టు, ఉదయం నీరెండ వంటి ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి. కాకపోతే రామచంద్రరావుతో కలిసినప్పుడు ఆ సమస్యలన్నీ గాలికి ఎగిరిపోయినట్లు, వాటన్నిటినీ మర్చిపోతాడు. మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది రామచంద్రరావును చూస్తే. ఇతని మొహంలో ఒక విషాదంగాని, విసుగుగాని కనిపించదు. ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసు? సుఖంలోనూ ఆనందంలోని ఏ కీలకాన్ని ఈ రామచంద్రరావు వశపరుచుకున్నాడు? ఎందుకు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉంటాడు అనుకుంటూ ఉంటాడు మిత్రుడు మూర్తి. పోని అతనికి ఆస్తి, అంతస్తు, పదవి, హోదా, అందమైన భార్య, చక్కని కుటుంబం ఇంతమంది ఉండబట్టి అతను నవ్వుతున్నాడు అనుకుందామా అంటే కాదు. తీరా చూస్తే రామచంద్రరావు చాలా సామాన్యుడు. ఆస్తి, హోదా ఏమీ లేదు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అసలు నా అన్నవాళ్లు కూడా ఎవరూ లేరు. కాకపోతే ఊళ్ళో అందరూ కూడా అతనికి స్నేహితులే. ఇది రామచంద్రరావుని గురించినటువంటి పరిచయం కథ మొదట్లో రచయిత చెప్పేది. ఇంకా మొట్టమొదటి సన్నివేశం ఏమిటంటే, ఏలూరు నుంచి వచ్చే బస్సు ప్రమాదానికి లోనయింది అని మూర్తికి తెలిసింది. రామచంద్రరావు కూడా ఆ ప్రయాణికుల్లో ఉన్నాడు. ప్రయాణికుల్లో చాలామందికి గాయాలు తగిలాయి, వాళ్లు ఏలూరు హాస్పిటల్లో ఉన్నారు అని తెలిసి మూర్తి వెంటనే టికెట్ కొనుక్కుని ఏలూరు వెళ్లాడు. అక్కడ ఆసుపత్రిలో ఈ గాయాలు తగిన వాళ్లందరూ పడకల మీద పడుకునున్నారు. ఎవరెవరో గుర్తుపట్టడానికి కూడా వీలులేనంతగా ఉంది. ఎలాగో కష్టపడి
గాయపడిన వాళ్లల్లో రామచంద్రరావుని గుర్తించాడు మూర్తి. అతని తలకి చెంపలకి కట్లుగట్టున్నాయి, స్పృహలో లేడు. మూర్తి చాలా కంగారుపడ్డాడు. గాయపడిన మిగిలిన వాళ్లందరి దగ్గర ఎవరో ఒకళ్ళున్నారు, రామచంద్రరావు దగ్గర మాత్రం ఎవ్వరూ లేరు. మూర్తికి కళ్లెంట నీళ్లు తిరిగినాయి. ఇంత మంచివాడు బస్సు యాక్సిడెంట్లో ఇన్ని దెబ్బలు తగిలాయి, ఇలాంటి గతి పట్టింది అనుకున్నాడు. అతని మంచం పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. రామచంద్రరావుకింకా స్పృహ రాలేదు. స్పృహ రాగానే తన్న చూస్తాడని, కౌగిలించుకుని ఏడుస్తాడని అనుకున్నాడు మూర్తి. మొత్తానికి చాలాసేపటికి రామచంద్రరావుకి స్పృహొచ్చింది. కొంచెం కదలడం మొదలుపెట్టాడు. ఈ చూస్తున్న మూర్తి గుండెలు కొట్టుకున్నాయి. ఒక్కసారి కళ్ళు తెరిచి ఎంత దుఃఖపడతాడో అనుకున్నాడు. కాని రామచంద్రరావు కళ్ళు తెరవగానే ఒక్క నిమిషం మూర్తికేసి చూసి, బతికే ఉన్నానా అంటూ నవ్వాడు. సన్నగా చిన్నని నవ్వు. ఎలా ఉందంటే అది హాయిగా మొగ్గ విడి తెల్లని పువ్వు రేకులను విచ్చుకుంటున్నట్లుగా నవ్వాడు. అదండి రామచంద్రరావు ప్రవర్తన. ఇది మొట్టమొదటి సన్నివేశం. ఈ నవ్వడం అనేటటువంటి లక్షణం అన్ని సందర్భాల్లోనూ రామచంద్రరావుకి వర్తిస్తూ వస్తుంది. అదే కథలో ఉన్నటువంటి సస్పెన్స్. ఎందుకలా అతను ఎప్పుడూ నవ్వగలుగుతున్నాడు అనేది. సరే, అతను నవ్వడం చూసి మూర్తి షాక్ తిన్నాడు. ఇలాంటి విపత్సమయంలో కూడా నవ్వుతున్నాడా అనుకున్నాడు. రామచంద్రరావు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మూర్తి అన్నాడు, రామం, నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి సమయంలో నీకు భార్య ఉంటే ఎంత సేవ చేసేది, ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటావు అన్నాడు. రామచంద్రరావు మళ్ళీ జవాబుగా నవ్వాడు. ఇది మొదటి ప్రకరణం అనుకోవచ్చండి. ఇక్కడ్నుంచి స్పష్టంగా చెప్పలేదు కాని రచయిత నేపథ్యంలోకి, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. మూర్తి అడిగాడు కదా రామమ్మని, నువ్వు పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని. రామచంద్రరావేమో నవ్వాడు. సరళ గనక అంగీకరించి ఉంటే రామచంద్రరావుకి ఈ ఒంటరితనం ఉండేది కాదు అని వ్రాస్తారు రచయిత. అంటే సరళ అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అంగీకరించలేదు కాబట్టి రామచంద్రరావుకి పెళ్లి కాలేదు అనే అర్థం వచ్చేలాగా. ఎవరి సరళ అంటే రామచంద్రరావుకి దూరపు చుట్టాలమ్మాయి. సన్నగా నాజూగ్గా ఉంటుంది. కళ్లల్లో తెలివైన వెలుతురుంది. తెలివైన వెలుతురు ఇదండి తిలక్ గారి భావ వ్యక్తీకరణకి ఒక ఉదాహరణ. సరళ రామచంద్రరావు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ చదువుకునేటప్పుడే వాళ్లకి స్నేహం, ఆ స్నేహం ప్రేమగా మారింది. సరళ వాళ్ల అమ్మా నాన్న కూడా ఏమీ అనేవాళ్లు కాదు. కాకపోతే వాళ్లు బాగా ఉన్నవాళ్లు. వాళ్లకు ఒక్కర్తే సంతానం. రామచంద్రరావుకి సరళతో పెళ్లి జరగాలని, అట్లా అయితే అతని ఒంటరితనము, ఆర్థిక సమస్య రెండూ తీరి సుఖపడతాడని మూర్తి అనుకుంటూ ఉండేవాడు. ఈ రామచంద్రరావు ఏమీ మొహమాటం లేకుండా, దాపరికం లేకుండా అన్నీ మూర్తికి చెబుతూ ఉండేవాడు. మూర్తి అడిగాడు ఒకసారి రామచంద్రరావుని, రామూ, నువ్వెప్పుడైనా ఆమె అభిప్రాయం తెలుసుకున్నావా, నిన్ను పెళ్లి చేసుకుంటుందా అని. రామచంద్రరావు సమయం వచ్చినప్పుడు కనుక్కుంటాన్లే అన్నాడు. 2-3 నెలల తర్వాత ఒకరోజు పార్కులో సరళ, రామచంద్రరావు కలుసుకున్నారు. మూర్తి బయట వేచి చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక రామచంద్రరావు తనకి మంచి వార్త చెబుతాడు కదా అని. అప్పటి వాతావరణం ఎలా ఉందంటే, విద్యుద్దీపాల కాంతి, సప్తమి వెన్నెల కలిసి ఆ సరళ రామచంద్రరావు కూర్చున్న బెంచీ మీద విచిత్రంగా పడింది. రామచంద్రరావు తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని సరళతో చెప్పాడు, వివాహం చేసుకుందాము అని. సరళ చాలా తెలివిగా తన వివేకాన్ని హృదయ దౌర్బల్యాన్ని జయించేలాగా మార్చుకుంది. అంటే, రామో, నీ ఆస్తి ఎంత అని అడిగింది. ఏముంది, ఒక పాత పెంకుటిల్లు, అదైనా మా ఊళ్ళోనే ఉందన్నాడు రామచంద్రరావు. భూమి ఏమైనా ఉందా అని అడిగింది. సెంటు భూమి కూడా లేదు అని నవ్వుతూ చెప్పాడు రామచంద్రరావు. జీతం ఎంత అంది. ఎంత, 120 రూపాయలు అన్నాడు. అప్పుడు సరళ నిట్టూర్చి తన సాధక బాధకాలు, అవసరాలు, అలవాట్లు, తన తల్లిదండ్రులు కనీస కోర్కెలు ఇవన్నీ చెప్పి అంది, నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే కాని నా జాగ్రత్తలో నేనుండాలి కదా, అందువల్ల నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని. రామచంద్రరావు విపరీతంగా బాధపడిపోలేదు. వెంటనే కోపం తెచ్చుకోలేదు. నిరాశలోకి వెళ్ళిపోలేదు. పార్కులో నుంచి బయటికి రాగానే మూర్తి ఎదురై ఏమైంది అని ఆతృతగా అడిగాడు. పెళ్లి చేసుకోనంది, నన్ను నిరాకరించిందిలే అని నవ్వుతూ చెప్పాడు.
మూర్తికి కోపం వచ్చింది రామచంద్రరావు మీద. అంత తాపీగా జవాబు చెప్పినందుకు కాదు, అతని పెదేల మీద నిశ్చలంగా నిలిచిన చిరునవ్వును చూసి. ఎవరైనా ప్రేమ వైఫల్యానికి ఆత్మహత్య చేసుకుంటారో, ఏకాంతంలో ఏడ్చి ఏడ్చి కుంగి కృశించిపోతారో, అట్లాంటి దానికి హాయిగా నవ్వుతున్నాడు రామచంద్రరావు. ఏమిటి ఇంత కులాసా, ఇంత ధీమా ఎక్కడిది అని విస్తుపోయాడు మూర్తి. బహుశా ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లోనుంచి కథ వర్తమానానికి రావచ్చు. అంటే సరళ పెళ్లి చేసుకోను అని చెప్పింది, ఆ తరువాత కొన్నాళ్లకి ఇతనికి ఏలూరులో యాక్సిడెంట్ అయింది అనుకోవచ్చు. రచయిత స్పష్టంగా చెప్పలేదు కాని ఇకనుంచి కథ వర్తమానంలోకి వచ్చింది అని మనం అనుకోవచ్చు. వర్తమానం ఏమిటి? సరళకి పెళ్ళైపోయింది. ఆ పెళ్లికి కూడా వెళ్ళాడు రామచంద్రరావు. పోని అక్కడేమైనా తాను ప్రేమించినమ్మాయికి పెళ్ళవుతోంది అని విచారవదనంతోటున్నాడా? లేదు. ఆడపెళ్లివారితోటి మగపెళ్లివారితోటి కలుపుగోలుగా తిరిగాడు. అత్తింటికి వెళ్లే సరళతోటి, నీ భర్త చాలా అందమైనవాడు, మంచివాడు, నువ్వెప్పుడూ సుఖంగా ఉండాలని కోరుతున్నాను. మళ్ళీ ఏడాదికల్లా నువ్వు చక్కని పాపనో బాబునో ఎత్తుకుని రావాలి సుమా అన్నాడు. అతని స్నేహసిగ్ధ కంఠస్వరానికి సరళ కూడా ఆర్ద్రమయ్యింది. కృతజ్ఞతతో థ్యాంక్స్ అంది. 1 సంవత్సరంలోపు పాపనో బాబునో ఎత్తుకు రావాలన్నాడు కదా. కాని రామచంద్రరావు కోరిన అదృష్టం సరళను వరించలేదు. ఏడాదికే ఆమె వితంతువై వెనక్కొచ్చేసింది. భర్త హఠాత్తుగా చనిపోయాడు. రామచంద్రరావు సరళని చూడ్డానికి వెళ్ళాడు. ధైర్యం చెప్పాడు. అట్లా ప్రతిరోజూ వెళ్ళి ఏవో కబుర్లు కథలో చెప్పి సరళని మామూలు మనిషిని చెయ్యడానికి ప్రయత్నించాడు. కొన్ని నెలల్లో సరళ కూడా మనుషుల్లో పడింది, మామూలు మనిషయ్యింది. ఇంతవరకు రామచంద్రరావు వస్తుంటే ఏమీ అనని ఆమె తండ్రి ఒకరోజు, నువ్వు రోజూ ఇలా రావడం బావుండదు, లోకం ఏదైనా అనుకుంటుంది అన్నాడు. రామచంద్రరావు కోపం తెచ్చుకోలేదు, విసుక్కోలేదు, బాధపడలేదు. ఏమన్నాడు? మీరు చెప్పింది నిజమేనండి, ఇంక నేను రానులే అని వెళ్ళిపోయాడు. అసలు రామచంద్రరావు జీవనశైలి ఎలా ఉండేది? ఒక 3 గదులు వాటా తీసుకుని అద్దెకుంటున్నాడా ఊళ్ళో. ఒక గదేమో వంటగదిగా ఉపయోగించుకుని సొంతంగా వండుకునేవాడు. పొద్దున్నే 9 స్నానం చేసి భోజనం చేసి తెల్లని దుస్తులు వేసుకుని ఆఫీస్కి వెళ్లేవాడు. ఆఫీస్కెళ్లేటప్పుడు దోవలో అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ వెళ్లేవాడు. కిళ్ళీకొట్టు పోలయ్యని, ప్లీడర్ రాఘవరావుని, వెంకయ్య మాస్టార్ని, పెరుగమ్ముకుని బతికే గోవిందమ్మని అందర్నీ పలకరిస్తూ ఆఫీస్కెళ్లేవాడు. ఆఫీసులో కూడా అతడికి మిత్రులు చాలా ఎక్కువ. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా ఉంటాడు కాబట్టి అలాంటి వాడితో మాట్లాడ్డానికి అందరూ ఇష్టపడుతుండేవాళ్లు. కాని రామచంద్రరావునే దురదృష్టం వరించింది. ఏమైంది? ఆఫీసులో రిట్రెంచ్మెంట్ జరిగింది. అంటే కొంతమందిని ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. ఆ తీసేసిన వాళ్లల్లో రామచంద్రరావు కూడా ఉన్నాడు. ఈ విషయం తెలిసి మిత్రుడు మూర్తి చాలా కంగారుపడ్డాడు. అయ్యో పాపం, ఎవరూ లేరు, డబ్బులు కూడా ఏమీ పొదుపు చేసుకున్నట్లు లేడు, ఇప్పుడు ఉద్యోగం పోయింది, ఏమైపోతాడో అని మూర్తి అనుకున్నాడు. కాని రామచంద్రరావు మాత్రం నవ్వుతూ ఉన్నాడు. ఉద్యోగం పోయిన 2 రోజులకే రామచంద్రరావు వాళ్ల సొంతూరెళ్ళి 1 నెల రోజులపాటు అక్కడుండి పాత పెంకుటిల్లు అమ్మేసి 3000 రూపాయలు చేత్తో పట్టుకుని తిరిగొచ్చాడు. ఈ కథ 1960లో రాసిందండి. అందుకని 3000 అంటే అప్పట్లో ఎంత విలువ ఉంటుందో ఊహించుకోవచ్చు. వెనక్కి రాగానే ఆ 3 గదుల పోర్షన్లోనుంచి ఒకే ఒక గది అద్దెకి తీసుకున్నాడు. ఉద్యోగం లేదు గదా, ఒక టైప్ మెషిన్ పెట్టుకుని ఇక్కడ టైపు చేయబడను అని బోర్డు కట్టాడు. కాని మూర్తి ఇంకా కంగారు పడుతున్నాడు. ఈ 3000 ఎన్నాళ్ళొస్తాయి? ఈ టైపు వల్ల వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది? ఇతడి భవిష్యత్ ఎలాగూ అని మూర్తి బాధపడుతున్నాడు రామచంద్రరావును చూసి. రామచంద్రరావు మాత్రం నవ్వుతూ, ఎవరి భవిష్యత్తు ఎవరు చెప్పగలరు? మనం ఎంత కట్టుదిట్టంగా బ్రతుకుదామనుకున్నా వీలవుతుందా అన్నాడు. రామచంద్రరావు తన సొంతూరికెళ్లినటువంటి 1 నెల రోజుల్లో సరళ తండ్రి చనిపోయాడు. ఆ ఇంటి బాధ్యతంతా కూడా సరళ మీద పడింది. ఒకసారి వెళ్లి సరళను పలకరించొచ్చాడు. సరే, 6 నెలలు గడిచింది. ఇతను టైప్ మెషిన్ తోటి టైపు చెయ్యగా వచ్చే 10 పరకాతోటో జీవితం గడుపుతున్నాడు. సరళేమో తండ్రిపోయినటువంటి బాధ నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. 6 నెలల తర్వాత రామచంద్రరావుకి తీవ్రమైన జబ్బు చేసింది. 15 రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. చూసేవాళ్లెవరూ లేరు.
మూర్తి కొన్నాళ్లు చూశాడు గాని అతను కూడా రోజూ వెళ్ళి రామచంద్రరావు పక్కన కూర్చోవడానికి వీలు కావడం లేదు. మూర్తి భయపడ్డాడు. తిన్నగా సరళ దగ్గరికెళ్ళి, ఆవిడ కూడా ఒక్కరితే ఉంది కదా, తండ్రి చనిపోయాడు, రామచంద్రరావు పరిస్థితి అంతా వివరించి చెప్పాడు. మీరు అతని బాధ్యత తీసుకోవాలి. ఒకనాడు మిమ్మల్ని పెళ్లి చేసుకుందాము అని ప్రయత్నించి మీరు వద్దనేసరికి అతను ఒంటరిగా ఉన్నాడు, ఇంతవరకు వివాహం చేసుకోలేదు. డబ్బుతో ఏమైనా కొనొచ్చు కాని రామచంద్రరావు లాంటి అమృత హృదయాన్ని పొందలేము. మృత్యుముఖంలో ఉన్న రామచంద్రరావుని మీరు కనికరించండి. లోకం ఏమనుకుంటుందో అని అనుమానపడొద్దు. అతన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉంచుకోండి. వివేకం కన్నా, హేతువు కన్నా హృదయధర్మం గొప్పది. ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోలేరా అని మూర్తి ప్రాధేయపడేసరికి సరళ వెక్కి వెక్కి ఏడ్చింది. పదండి, నేను వస్తున్నాను, రామచంద్రరావుని మా ఇంటికి తీసుకొద్దాం అని వెళ్ళి ఎట్లాగైతే రామచంద్రరావుని జాగ్రత్తగా సరళ ఇంటికి మార్చారు. డాక్టరు చెప్పాడు, ఇతను బతుకుతాడు అనే నమ్మకం లేదు అని. ఆ విషయం రామచంద్రరావు విన్నాడు. సరళ, మిత్రుడు మూర్తి ఇద్దరూ కంగారుపడ్డారు. బ్రతకను అని తెలిసి అతనెంత బాధపడతాడో అని. వీళ్ళిద్దరిని చూడగానే రామచంద్రరావు అన్నాడు, నేను డాక్టర్ చెప్పింది విన్నాను, దానికంత భయమెందుకు? సమయం వస్తే వెళ్ళిపోతాను అన్నాడు. కష్టాల్ని బాధల్ని నవ్వుతూ భరించాడు. కాని మృత్యువుని కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు మూర్తికి సరళకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అయితే రామచంద్రరావు సరళ సపర్యంలోనూ అలాగే మూర్తి పట్నం నుంచి పిలిపించినటువంటి పెద్ద డాక్టర్ల సహాయంతోనూ మొత్తానికి ఆ వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు, మామూలు మనిషయ్యాడు. ఇన్ని రోజులు సరళ ఇంట్లో ఉన్నాడు కదా, సరళ అతన్ని తన ఇంట్లోనే ఉండిపోమ్మని అడిగింది, పూర్తిగా ఆరోగ్యం కోలుకునేదాకా. మరో 3 నెలలున్నాడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు రామచంద్రరావు. తన కృతజ్ఞతను చెప్పి, సరళ, నేనింక నా గదికెళ్ళిపోతాను, మళ్లీ టైప్ మొదలుపెట్టాలి, సెలవిప్పించు అన్నాడు. ఇన్ని నెలలు అతనికి సపర్యలు చెయ్యడం, అతని మనస్తత్వాన్ని దగ్గరుండి గమనించడం, అతడు తను ఒకే ఇంట్లో ఉండడం, వీటన్నింటి వల్ల సరళ మారిందో ఏమో కాని ఇప్పుడు ఆమెకు భర్త లేడు, తండ్రి లేడు. ఆమె అంది, అయితే నేనొస్తాను, ఆ ఒక్క గదిలో మనమిద్దరం ఎలా ఉండడం అంది. ఇతనికి ఆశ్చర్యపోయాడు రామచంద్రరావు. నువ్వు రావడమేమిటి, నాతో ఉండడమేమిటి అన్నాడు. మరి భార్య భర్తను వదిలి ఉంటుందా అని అన్యాపదేశంగా చెప్పింది సరళ, రామచంద్రరావుని వివాహం చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదు అని. ఇప్పుడు రామచంద్రరావు ఆశ్చర్యపోయాడు. ఎప్పట్లాగానే నవ్వుతూనే ఉన్నాడు. సరళ, రామచంద్రరావు వాళ్ళిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇంతకాలం రామచంద్రరావు గురించి కంగారు పడుతున్న, ఆందోళన పడుతున్న మిత్రుడు మూర్తి ఉత్సాహానికి పట్టపగ్గాల్లేవు. మొదటి రాత్రి రామచంద్రరావు జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ, ఏమండీ, ఎన్ని జరిగినాగాని మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండగలుగుతున్నారు, మీకు ఇది ఎలా సాధ్యమవుతోంది అని అడిగింది సరళ. ఇక్కడ రచయిత కథలోని అసలు సస్పెన్స్ని బయటపెడతారండి. మనక్కూడా అనిపిస్తుంది, దెబ్బ తగిలితే నవ్వుతూ ఉన్నాడు, ఉద్యోగం పోతే నవ్వుతూ ఉన్నాడు, ప్రేమించినమ్మాయి పెళ్లి చేసుకోను అంటే నవ్వుతూ ఉన్నాడు, ఆ తరువాత జబ్బు చేసి డాక్టరు బతకడు అని చెప్పినాగాని నవ్వుతూనే ఉన్నాడు. వీటన్నింటికీ కారణం ఏమిటి? ఈ కథకి నవ్వు అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి? అది ఇప్పుడు చెప్తారు రచయిత. సరళ అలా అడిగేసరికి ఒక్కసారి గంభీరంగా మారిపోయి రామచంద్రరావు చెప్పాడు, నా 16వ సంవత్సరంలో నేను, మా అమ్మ, నాన్న, చెల్లెలు, తమ్ముడు అందరం భద్రాచలం వెళ్తున్నాము. నేను చిన్నప్పట్నుంచి అనారోగ్యంతో సన్నగా నీరసంగా ఉండేవాణ్ణి. ఎప్పుడేమైపోతానో అని అమ్మా నాన్న భయపడుతుండేవాళ్లు. భద్రాచలంలో రాముణ్ణి దర్శనం చేసుకుంటే నా ఆరోగ్యం బాగుపడుతుంది అని నన్ను కూడా తీసుకుని కుటుంబం అంతా వెళుతూ ఉంటే హఠాత్తుగా పాపికొండల దగ్గర మా పడవ బోల్తా కొట్టింది. కారణం ఏమిటో నాకూ తెలీదు. నేను స్పృహ లేకుండా ఒక ఒడ్డుకు కొట్టుకుపోయాను. తెలివొచ్చి చూసేసరికి నా చుట్టూతా జనం ఉన్నారు. కాస్త దూరంలో అతి భయంకరమైన దృశ్యం. మా అమ్మా నాన్న, చెల్లెలు, తమ్ముడు అందరూ శవాలై పడి ఉన్నారు. వాళ్లందరూ చచ్చిపోయారు. ఒక్కసారిగా నేను దిక్కులేనివాణ్ణయ్యాను. అపారమైన దుఃఖం నన్ను నిశ్చేష్టితుణ్ణి చేసింది అని. ఒక్కొక్కసారి విపరీతమైన దుఃఖం వచ్చినప్పుడు నిజంగా కళ్లెంట నీళ్లు రావడం, వెక్కి వెక్కి ఏడవడం జరగదు. నిశ్చేష్టులైపోతారు. ఏం చెయ్యాలో కూడా తెలీదు.
అలాంటి స్థితికి వెళ్ళాడు 16 ఏళ్ల రామచంద్రరావు. ఈ విషయాలన్నీ భార్యతో చెప్తున్నాడు. అదే నదిలో దూకి చచ్చిపోదామనుకున్నాను, గుండెలు పగిలిపోయాయి, కాని మెరుపులాగా నా మనసులో ఏదో మెరిసింది. ఇక్కడ్నుంచి తిలక్ గారి కథలోని వాక్యాలు యథాతథంగా చదువుతానండి. ఈ సృష్టి, ఈ జీవితము అంతా ఒక హాస్యం. దీనికి ఒక నియమము, నిర్ణీత పద్ధతి అంటూ లేవు. ఒకవేళ ఉన్నా ఉనికి తెలీదు, మనం తెలుసుకోలేం. ఎవరో తెర వెనుక నుండి మనల్ని ఇలా ఆడిస్తున్నారు. ఇది పెద్ద జోక్. ఈ జీవితం ఒక నవ్వులాట. లేకపోతే అనారోగ్యంతో ఎప్పుడేమవుతానో అన్న నేను బతకడం ఏమిటి? నిండు ఆరోగ్యంతో ఆశలతో ఉన్నవాళ్లు, నా కుటుంబ సభ్యులందరూ పోవడమేమిటి? ఈ అద్భుతమైన హాస్య నాటకంలో నేను కూడా ఒక పాత్రని. కష్టాలకి, భయాలకి, రేపటి బాధలకి ఆందోళన చెందడం ఎంత తెలివితక్కువ సరళ! ఈ కాస్సేపటి బతుకుని సంకుచితత్వంతో, సందేహంతో, ద్వేష విషంతో నింపుకోవడం ఎంత మూర్ఖత్వం అన్నాడు రామచంద్రరావు. ఈ మాటలకి సరళ చెలించిపోయింది. కరెంటు వెలుగుల కాంతిలో అతని కళ్ళు చెమ్మగిలినట్లు అనిపించింది. మొట్టమొదటిసారిగా రామచంద్రరావు కళ్లల్లో తడి చూడడం సరళ కాని, వేరే ఎవరైనా కాని. నిన్ను వదలను రామం అని అతన్ని గుండెలకు హత్తుకుంది. రామచంద్రరావు చల్లగా నవ్వాడు. తెల్లని మల్లెపువ్వు విరిసినట్టు, స్వచ్ఛమైన హిమకణం సూర్యరశ్మిలో మిలమిలా మెరిసినట్లు. సరళకి అర్థమైందిప్పుడు అతని నవ్వు ఒట్టినవ్వు కాదని, అతని నవ్వు వెనకాల భయంకరమైన విషాదం, వేదాంతం ఉన్నాయని. ఇక్కడతో కథ అవచేయొచ్చండి. ఇంకొక వాక్యం కూడా వ్రాస్తారు రచయిత తిలక్. ఈనాటి వరకు మూర్తికి మాత్రం అతని నవ్వుకి కారణం తెలియదు పాపం అని. ఆ ఒక్క వాక్యం వల్ల కథకు వచ్చిన అదనపు విలువ పెద్దగా ఉండకపోవచ్చు, కాని ఒక విధమైనటువంటి సస్పెన్స్తో కూడిన ముగింపుని ఇస్తుంది ఆ వాక్యం. ఇదండి రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ ఉండడం వెనకాల ఉన్న అత్యంత విషాదకరమైన సంఘటన. అది ఎవరికీ తెలియకుండా, తాను బయటపడకుండా ఎన్ని బాధలొచ్చినా, కష్టాలొచ్చినా నవ్వుతూనే ఉండేటటువంటి రామచంద్రరావు చివరికి ఎలాగైతే తాను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆనందంగా ఉండగలిగాడు. తన విషయం చెప్తూ కళ్ళు తడయ్యాయి ఆ ఒక్కసారి మాత్రమే రామచంద్రరావుకి. ఇదండి కథ నవ్వు. జాగ్రత్తగా గమనిస్తే రచయిత సూటిగా చెప్పకుండా అంతర్లీనంగా అద్భుతమైనటువంటి జీవన సత్యాన్ని ఆవిష్కరించారు. జీవితం సుఖదుఖాల సమ్మేళనం కదా, ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం మనం. సహజంగానే కష్టాలొస్తే బాధపడ్డం, కన్నీళ్లు పెట్టుకోవడం, చెలించిపోవడం, ఇంకేముంది ప్రపంచం మునిగిపోయింది అనుకోవడం, ఇంతే నా జీవితం ఇంతే అనుకోవడం, ఇవన్నీ మామూలే. సుఖాలు దక్కినప్పుడు, విజయాలు వరించినప్పుడు ఆనందపడడం, కేరింతలు కొట్టడం, నన్ను మించినవారు లేరు అనుకోవడం, ఇదీ సహజమే. అయితే కష్టమూ సుఖమూ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ తాత్కాలికమే అని తెలుసుకున్నవాళ్లు కష్టంలోనూ సుఖంలోనూ కూడా ఒకే విధంగా ఉంటూ స్థితప్రజ్ఞతతోటి ప్రవర్తిస్తారు. ఇంకో అడుగు ముందుకేసిన రామచంద్రరావు లాంటివాళ్లు కష్టకాలంలో కూడా నవ్వుతూ ఆనందంగా ఉంటారు, ఉండగలుగుతారు. నిండా మునిగినవాడికి చలేమిటి అని సమస్యల సుడిగుండంలో పీకల్లోతుల వరకు మునిగిపోయినప్పుడు నిరాశతో నీరసించిపోవడం కంటే చిరునవ్వులతో విషవలయాలను ఛేదించగలిగితే జీవితానికి నిజమైన అర్థం తెలుస్తుంది. జీవితం అనేది మనం భయపడితే అది మనల్ని భయపెడుతుంది, మనం జీవితాన్ని భయపెడితే అది భయపడుతుంది. అందుకనే అన్ని వేళలా రామచంద్రరావులాగా ఉండడం అందరికీ సాధ్యపడకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు. మీలో చాలామంది రామచంద్రరావు లాంటి వాళ్లని చూసుండొచ్చు. నాకు తెలిసిన ఇలాంటి ఒక మిత్రుడి గురించి నేను 2012 ఏప్రిల్ నెల కౌముది సంచికలో ఒక ఎడిటోరియల్ వ్రాశాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ కథ చదవక ముందే ఈ ఎడిటోరియల్ నేను ఎప్పుడో రాసింది. నాకు హైదరాబాదులో పనిచేసేటప్పుడు ఒక మిత్రుడుండేవాడు. ఆనందరావు అని పేరు మార్చి ఆ ఎడిటోరియల్ రాశాను. అతణ్ణి 18 సంవత్సరాల తర్వాత 2012లో కలుసుకున్నాను. అతని మనిషిలో ఏమీ మార్పు లేదు. అదే నవ్వు, అదే హుషారు, పేరుకు తగినట్లుగా ఆనందంగా ఉండేవాడు. నేను కలుసుకున్నప్పుడు చెప్పాడు,
అంతకుముందు సంవత్సరమే రిటైర్ అయ్యానని. వయసు వల్ల వచ్చిన మార్పులు అతనిలోని నిత్య సంతోషానికి మాత్రం అడ్డుకట్ట వెయ్యలేదు. ఇదంతా నేను వ్రాసిందండి. ఎప్పుడో పరిచయమైన ఒక మిత్రుడి గురించి. మీ పిల్లలేం చేస్తున్నారో అని అడిగాను. పెద్దాబ్బాయిలిద్దరూ డాక్టర్లు. ఒక అమ్మాయికి పెళ్లి చేసి అల్లుడితో పాటు అమెరికా పంపించేశాను. ఇంకొక అబ్బాయి డిగ్రీలో ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఇంటర్మీడియట్లో ఉన్నారు అని. ఈ రోజుల్లో 5 పిల్లలు అంటే విచిత్రంగా ఉంటుంది. కానీ ఆనందరావు జీవితమే విభిన్న మార్గంలో నడుస్తూ వస్తోంది కాబట్టి అతన్ని గురించి పూర్తిగా తెలిసిన వాళ్లకి 5 పిల్లలు అంటే పెద్ద ఆశ్చర్యం కలిగించదు. చాలాసేపు పాత విశేషాలన్నీ మాట్లాడుకున్నాక చెప్పాడు. 2 నెలల క్రిందటే కిడ్నీ ఒకటి చెడిపోతే మా పెద్దబ్బాయే కిడ్నీనిచ్చాడు. నేను వాడికి చెప్పాను, నువ్వింత త్యాగం చెయ్యొద్దురా, చదువుకుంటున్న తమ్ముళ్లని చూసుకో చాలు, నా గురించి బాధపడొద్దు, ఉన్నన్నాళ్ళు ఇలాగే నవ్వుతూ ఉంటాను, ఎప్పుడు ఫుల్ స్టాప్ పడితే అప్పుడు వెళ్ళిపోతాను అని ఎంత చెప్పినా మావాడు వినలేదు. సరే కాని అనుకున్నాను అని ఇదంతా ఆ ఆనందరావు నాతో చెప్పాడండి నవ్వుతూ. ఆనందరావు నవ్వుతూ ఉండడం గురించి ఎందుకింత ప్రత్యేకంగా చెబుతున్నానో తెలుసుకోవాలంటే, దాదాపు 35 ఏళ్ల క్రిందట జరిగిన అతని పరిచయం దగ్గర మొదలుపెట్టాలి. అప్పట్లో నేను హైదరాబాదులో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తూ ఉండేవాణ్ణి. ఒక ఫ్రెండ్ ద్వారా ఈ ఆనందరావు పరిచయం జరిగింది. అతనితో పరిచయం జరిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా అతన్ని తొందరగా మర్చిపోలేరు. ఎందుకంటే హుషారు, సరదాగా ఉండడం. జీవితం ఎంత వడ్డించిన విస్తరి కాకపోతే ఎప్పుడూ అంత హుషారుగా ఉంటాడు అనిపిస్తుంది ఆనందరావును చూసిన వాళ్లకి. ఎప్పుడు ఎక్కడ కనిపించినా దగ్గరలో ఉన్న హోటల్కి తీసుకెళ్లి టిఫిను, కాఫీ ఇప్పించే వరకు వదిలిపెట్టేవాడు కాదు. అతనితో కలిసి ఉన్నంతసేపు గోదావరి గలగలలే. ఒకసారి అతన్ని నాకు పరిచయం చేసిన మిత్రుడి ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లోనే ఒక పోర్షన్లో ఆనందరావు ఫ్యామిలీతో సహా అద్దెకుంటున్నాడు అన్న విషయం అప్పటి వరకు నాకు తెలీదు. మేం కూర్చుని మాట్లాడుకుంటుంటే 7-8 ఏళ్ల కుర్రాడు, అంకుల్ ఏం చేస్తున్నారు, ఎవరొచ్చారింటికి అంటూ మా దగ్గరకొచ్చాడు. అప్పుడు పరీక్షగా చూశాను. ఆ 7-8 సంవత్సరాల కుర్రవాడికి కళ్ళు లేవు. కళ్ళు ఉండాల్సిన చోట 2 గుంటలున్నాయంతే. మనిషి ఎంతో అందంగా ఉన్నాడు. ఆనందరావు పోలికలు కూడా కనిపిస్తున్నాయి. నేను కొంచెం షాక్ తిన్నాను. అప్పుడు మా మిత్రుడు చెప్పాడు ఆనందరావు గురించినటువంటి వివరాలు. ఏంటంటే, ఆనందరావుది కులాంతర ప్రేమ వివాహం. ఇద్దరూ ఒకే చోట ఉద్యోగం చేసేవాళ్లు. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి సంతానం. మంచి ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ, వాళ్ల అందమైన కుటుంబాన్ని చూసిన వాళ్లంతా అసూయపడుతూ ఉండేవాళ్లు. పిల్లలు ఇంకా చిన్న వయసులో ఉండగానే ఆనందరావు భార్యకి క్యాన్సర్ రావడం, ట్రీట్మెంట్ కోసం అంతవరకు సంపాదించిందంతా, కట్టుకున్న ఇల్లు కూడా అమ్మేసి ఖర్చు పెట్టడం, అయినాగాని ఫలితం లేకపోవడం జరిగింది. ఆమె చనిపోయాక 3 పిల్లల్ని చూసుకోవడానికని తన అక్కగారమ్మాయిని ఇచ్చి మళ్లీ పెళ్లి చేశారు పెద్దవాళ్లు. వీళ్లకి 2 పిల్లలు పుట్టారు. వాళ్లల్లో 1 అబ్బాయే నేను చూసిన కళ్ళులేని బాబు. ఇల్లు అద్దెక్కూడా కష్టంగా ఉంటుంటే తన ఇంట్లోనే ఒక భాగంలో ఉండమన్నాను అని చెప్పాడు అతన్ని నాకు పరిచయం చేసినటువంటి మిత్రుడు. బయట ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఆనందరావు వెనకాల ఇంత భయంకరమైన విషాదం ఉంది అని చాలామందికి తెలీదు. ఈ విషయాలన్నీ తెలిసాక ఆనందరావుని కలుసుకున్నప్పుడల్లా నాకు జాలిగా ఉండేది. అతని మాటల్లో కానీ ముఖంలో కానీ ఇసుమంతైనా దిగులు, బాధ కనిపించేది కాదు. ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పోయినప్పుడు ఆనందరావు నవ్వుతూనే ఉన్నాడు. సంపాదించిన ఆస్థంతా ఆమె వైద్యానికి ఖర్చయిపోయినప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. చిన్నపిల్లల బాధ్యత మీదపడినప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. మేనరికం వల్ల కళ్ళు లేకుండా బాబు పుట్టినప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. ఈ మధ్య అంటే నేను ఈ ఎడిటోరియల్ రాసిన 2012లో కిడ్నీ పాడైపోయింది అని తెలిసినప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. నవ్వుతూనే బాధలన్నీ ఓర్చుకున్నాడు. నవ్వుతూనే పరిస్థితులన్నింటినీ ఎదుర్కొన్నాడు. నవ్వుతూనే ఎప్పుడూ అందరికీ కనిపించాడు. ఇదండి నేను వ్రాసినటువంటి ఎడిటోరియల్ 2012 ఏప్రిల్ నెల కౌముది సంచికలో. దీని లింక్ కూడా నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇలాంటి వాళ్లను చూసినప్పుడే నాకు సి. నారాయణరెడ్డి గారు రాసిన పాటలోని ఒక చరణం గుర్తొస్తుంది. జీవితమే ఒక వైకుంఠపాళి, ఎగదోసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి, చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పదవోయి. ఇలా ఆ ఆనందరావుని కలుసుకున్న ప్రతిసారీ ఏదో ఒక జీవిత సత్యం నాకు తెలుస్తూ ఉండేది.
ఇదండి నా స్వానుభవంలోని ఒక సంఘటన. ఇంకా ఈ కార్యక్రమానికి ముగింపుగా యాదృచ్ఛికంగా రాబోయే కౌముది సంచిక ముఖచిత్రానికి నేను వ్రాసిన కవితలో కూడా ఇదే భావం ప్రతిబింబించింది. ఈ కథ మీకు చెప్దాము అనుకోకముందే ఈ కవిత వ్రాశానండి. అనుకోకుండా ఈ కథకు నాకు ఎదురైన అనుభవానికి ఈ కవిత సరిగ్గా సరిపోయింది. అదేంటంటే, రాబోయే కౌముది ముఖచిత్రం కూడా మీకు చూపిస్తున్నాను యూట్యూబ్లో. కవిత ఇది: ఎప్పుడూ నవ్వుతుండడం ఎలా సాధ్యమనా మీ సందేహం? నాకెప్పుడూ మంచు తుఫానులో మంద్ర సంగీతం వినిపిస్తుంది, ఒంటరి ప్రయాణంలో ఏకాంత గీతం తోడుంటుంది, కమ్ముకునే మేఘాల నుంచి మాల్కోస్ రాగం వర్షిస్తుంది, అందుకే నిరంతరం చిరునవ్వు నా నేస్తమవుతుంది. ఇది సరళమైన జీవన సూత్రం, అనుభవాలు నేర్పిన అందమైన పాఠం. ఇదండి ఈరోజు నేను చెప్దామనుకున్న కథ, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి నవ్వు. దాంతోపాటుగా నా స్వానుభవంలో జరిగిన కొన్ని సంఘటనలు, కవిత కూడా చెప్పాను. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.